త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లోనూ కరీంనగర్ నుంచి బీఆర్ఎస్ నుంచి బోయినపల్లి వినోద్ కుమార్ పోటీ చేయడం ఖాయమైంది. అలాగే బీజేపీ తరపున సిట్టింగ్ ఎంపీ సంజయ్ కుమార్ కు సీటు ఖరారైంది. ఇక వీరిద్దరిని బరిలో నిలిచి ఢీకొట్టి గెలిచే నేత కోసం కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. అయితే ఈ పార్లమెంటు సెగ్మెంట్ నుండి వెలిచాల రాజేందర్ రావు, మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, తీన్మార్ మల్లన్న టికెట్ ఆశిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఎవరో ప్రకటించలేదు. అయితే నామినేషన్ కు గడువు ముగుస్తున్న క్రమంలో దీనిపై స్పందించి మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావే అని, ఈ విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ అవసరం లేదని మంత్రి పొన్నం క్లారిటీ ఇచ్చారు. రాజేందర్ రావు పేరు మీద సోమవారం మంచి రోజు ఉండటంతో నామినేషన్ వేయించామని తెలిపారు. 1-2 రోజుల్లో పార్టీ అధిష్టానం అధికారిక ప్రకటన చేస్తోందన్నారు. మరి ఇంతకీ హైకమాండ్ కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావునే ప్రకటిస్తుందా అనేది తేలాల్సి ఉంది. కరీంనగర్ డీసీసీ ఆఫీసులో మంత్రి పొన్నం మీడియాతో మాట్లాడారు. ఫస్ట్ ఫేజ్ ఎన్నికల తర్వాత మోదీ వెన్నులో వణుకు పుట్టింది. అందుకే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముస్లింలకు ఆస్తులు పంచుతాదంటూ దిగజారి మాట్లాడుతున్నారు. ప్రధాని స్థాయిలో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వహించాల్సిన మోదీ ఇంత నీచంగా మాట్లాడటం సరికాదని హెచ్చరించారు. దేశంలోని మెజారిటీ రైతులు హిందువులే అని, వారికి వ్యతిరేకంగా ఎందుకు నల్ల చట్టాలు తెచ్చారని పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. మీ ఐపీఎల్ టీంలో మీకు మోదీ ఒక్కడే లీడర్. మా టీం ఇండియా కూటమి, మాకు పెద్ద టీం ఉంది. మోదీ మతతత్వవాది, రాహుల్ గాంధీ మానవతావాది. ఈ ఎన్నికల్లో ప్రజలు మోదీ నియంతృత్వాన్ని పొందపెడతారని హెచ్చరించారు. వేరే రాష్ట్రంలో పీజీ చేసినట్టు అఫిడవిట్లో పేర్కొన్న బండి సంజయ్ ఇంటర్ డిగ్రీ ఎక్కడ పాస్ అయ్యారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంలోనే కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు మాట్లాడుతూ కేసీఆర్, కేటీఆర్, వినోద్ వలస పక్షులని సెటైరికల్ కామెంట్స్ చేశారు. మొత్తానికి 1-2 రోజుల్లో కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఎవరో అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.